Step into Value Zone. Value Zone. Hypermart. Button Zero. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. పిల్లలు కొన్ని విషయాల్లో పానిక్ అవుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ స్కూల్స్లో ఇచ్చే ప్రాజెక్ట్స్ విషయాల్లో కొంతమంది పిల్లలకి కన్ఫ్యూజన్ ఉంటుంది, బర్డన్గా ఫీల్ అవుతూ ఉంటుంటారు, అర్థం కాదు, ఏ విధంగా చేయాలో తెలియదు. అలాంటప్పుడు పేరెంట్స్ ప్రోత్సహిస్తారు, ఏం కాదు నువ్వు చేయగలవు, మన ఇద్దరం కలిసి చేద్దాం, లేదంటే ఫ్రెండ్ హెల్ప్ తీసుకో, ఇలా రకరకాలుగా సజెషన్స్ ఇస్తూ ఉంటారు, మాటల రూపంలో చెప్తూ ఉంటారు. కానీ పిల్లవాళ్ళకి ఆ స్ట్రెంత్ ఎక్కడి నుంచో రాదు, చాలా బలహీనత పడిపోతూ ఉంటుంటారు. వాళ్ళు అలా బలహీనత పడకుండా ఉండాలన్నా, స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అనుకున్నా, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? మన విజువలైజేషన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి? అంటే పిల్లల్లో చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ స్థాయిని ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. ఏంటంటే మనకు ఎబిలిటీస్ ఉన్నా ఇతరులు మన ఎబిలిటీస్ని గుర్తు చేస్తుంటారు, కానీ మనం చేయగలమన్న నమ్మకం మాత్రం ఉండదు. అట్లా చాలామంది అన్ని వయసుల్లో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పిల్లల్లో చదువుకునే వాళ్ళలో ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు, ఒక కొత్త పని, కొత్త సబ్జెక్టు, కొత్త పర్ఫార్మెన్స్, ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఏదైనా అయితే కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల మీద నమ్మకం ఉంటుంది. మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అమ్మాయి ధైర్యంగా ఉంటుంది, ఏదైనా చేసినా బొమ్మ బాగా వేస్తుంది, పాట పాడినా బాగా పాడుతుంది. సో వాళ్ళ సామర్థ్యం మీద తల్లిదండ్రులకు నమ్మకం ఉంటుంది, టీచర్లకు నమ్మకం ఉంటుంది, వాళ్లకు పక్కనే ఉండి ప్రోత్సహించే వాళ్ళకు నమ్మకం ఉంటుంది. కానీ స్వయంగా వాళ్ళ మీద ఉండదు. అది మనం చాలామంది పెద్దవాళ్ళలో కూడా చూస్తుంటాం, ఎక్కువగా పెద్దవాళ్ళలో మనం గమనిస్తుంటాం. అది కూడా ఇట్లా డెవలప్ అయిందే. సో పెద్దవాళ్ళలో అయితే బిజినెస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా నడిపించగల శక్తి సామర్థ్యం ఉన్నా సరే ఆ సత్తా తమలో లేదని ఎప్పుడు నమ్ముతూ ఉంటారు. ఏదైనా జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే ప్రతి చోట రిస్క్ కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఈ రిస్క్ను ఫేస్ చేస్తుంటారు. ఫేస్ చేసినప్పుడు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకొని ఆ పని చేయటం మొదలు పెడితే వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలరు. కానీ ఆ మొదటి అడుగు వేయటం కోసం భయపడుతూ ఉంటారు, ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు, తమ మీద తమకే నమ్మకం ఉండదు. చాలాసార్లు ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు, మేము చెప్తున్నాం కదా, పర్వాలేదు నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు మేము ఉన్నాం అని ఎంత చెప్పినా సరే వాళ్ళకి నమ్మకం కలగంది వాళ్ళు నిర్ణయం తీసుకోరు, ఏదైనా ఒక పని చేయాలని ఒప్పుకోరు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇట్లాంటి సందర్భాలు. అంటే ఏ విధంగా అంటారు, ఏ విధంగా డెవలప్ చేస్తుంది అంటారా కాన్ఫిడెన్స్ని? అసలు చేయొచ్చండి. ఎన్నో విధానాల్లో ఒక టెక్నిక్ మనం ఈరోజు నేర్చుకుందాం. దీన్ని మ్యాజిక్ మిర్రర్ టెక్నిక్ అంటారు. మ్యాజిక్ మిర్రర్ టెక్నిక్, ఓకే. సో మ్యాజిక్ మిర్రర్ టెక్నిక్ ద్వారా ఎవరికి వాళ్ళే, ఇప్పుడు పిల్లల్లో ఏంటంటే వాళ్ళ అనుభవపూర్వకంగా ఏదైనా కాన్ఫిడెన్స్ సాధిస్తే తప్ప తమను నమ్మరు, బిలీవ్ చేయరు. ఇది ఎవరైనా సరే మీరు ఏదైనా అరే నేను సాధించగలనే అని అనిపిస్తే తప్ప మనం ఏదైనా సాధించడానికి ముందడుగు వేయం, మిగతా వాళ్ళు ఎన్ని చెప్పినా సరే. సో అట్లాంటి అనుభవం రావాలి అంటే క్రియేటివ్ విజువలైజేషన్లోని మ్యాజిక్ మిర్రర్ టెక్నిక్ పిల్లల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటారు అసలు ఆ టెక్నిక్ ఏంటి సార్? సో ఈ టెక్నిక్ ఏంటంటే విజువలైజేషన్లో ఒక మిర్రర్ ముందు కూర్చున్నట్టు మీరు విజువలైజ్ చేయాలి. ఒక అద్దం ముందు కూర్చొని మిమ్మల్ని మీరే చూసుకుంటూ కళ్ళు మూసుకోవాలి. అంటే విజువలైజేషన్లోనే అద్దం ముందు కూర్చున్నారు, అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తున్నారు. చూస్తూ మీ ఎబిలిటీస్, మీకున్న సామర్థ్యాలను గుర్తుకు తెచ్చుకోండి. ఏవైనా సరే మీరు బాగా చేయగలిగిన పనులను గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఎప్పుడైతే మీరు బాగా చేయగలిగిన పనులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారో మీ చుట్టూ ఒక రకమైన ఆరా లాంటి గ్లో, ఒక డిజిటల్ ఎల్ఈడి లైట్ వెలుగుతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను పాట పాడమన్నారు, కానీ నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, నా మ్యాథమెటిక్స్ గురించి ఆలోచిస్తాను. ఐ కెన్ డూ మై మ్యాథ్స్ వెరీ వెల్. మిగతా వాళ్ళ క్లాస్ రూమ్లో అందరికంటే నేను బాగా చేయగలను, డ్రాయింగ్ బాగా వేయగలను. సాంగ్స్ గురించి కాదు, కానీ నేను బాగా ఏది చేయగలనో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎంతగా నీ ఎబిలిటీస్ గురించి ఆలోచిస్తుంటే అంతగా ఆ చుట్టూ వెలుగు పెరుగుతున్నట్టు భావించండి. అలా తన ఎబిలిటీస్ని ఎంతగా మీరు అనుకునే కొద్దీ, అంటే నేను చేయగలిగిన పనులు, నాకు కాన్ఫిడెన్స్ ఉన్న వాటి గురించి నేను ఆలోచించే కొద్దీ ఆ చుట్టూ వెలుగు పెరుగుతూ 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 ఉన్నట్టు విజువలైజ్ చేయండి.
పెరుగుతున్నట్టుగా విజువలైజ్ చేయటానికి ఇంకా పెరగటం కోసం ఇంకా ఏమేమి మీరు చేయగలరో వాటిని గుర్తుకు తెచ్చుకోండి. సో ఈ విజువలైజేషన్ ద్వారా ఏం చేస్తారంటే ఈ వెలుగు పెరగాలంటే పిల్లలు తాము చిన్నప్పటి నుంచి ఏ పనులను బాగా చేయగలమో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. ఎప్పుడైతే మనం ఏ పనులను బాగా చేయగలమో గుర్తుకు తెచ్చుకుంటామో అప్పుడే ఆత్మవిశ్వాసం పెరగడం మొదలు పెడుతుంది. ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే పెరగడం మొదలు పెడుతుందో పెరిగిన ఆత్మవిశ్వాసంతో చేసిన ఆలోచన దాని మీద నమ్మకం పెరుగుతుంది. అట్లా నమ్మకం పెరిగినప్పుడు తను ఇలా ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి ఆ గ్లో పెరుగుతున్నట్టు తనలో తాము నమ్మకం పెరుగుతున్నట్టు భావించవచ్చు. ఈ విజువలైజేషన్ ద్వారా ఎప్పుడైతే ఆ నమ్మకం పెరిగిందో కళ్ళు తెరిచిన తర్వాత ఈ మ్యాజిక్ మిర్రర్ టెక్నిక్ ద్వారా ఆ భావన చాలాసేపు శరీరంలోనూ మనసులోనూ ఉంటుంది. ఆ భావనతో కొత్త పని ఎప్పుడైతే మొదలు పెడతారో వాళ్ళు సక్సెస్ సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే తమ మీద నమ్మకాన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కాబట్టి. సో ఇది చాలా సాధ్యం. మీతో కావాలంటే అది ప్రయోగం ఒకసారి చేద్దాం. షూర్ సార్. మ్యాజిక్ మిర్రర్ టెక్నిక్ గురించి ఆలోచిద్దాం. ఏ పని చేయాలని అనుకొని చేయలేకపోతున్నారో ఆ విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం. మీరు కళ్ళు మూసుకోండి. నా మాటలు జాగ్రత్తగా వినండి. రిలాక్స్. నా మాటలు మాత్రమే వింటారు. ఇమాజిన్ ఒక అందమైన నిలువుటెత్తు అద్దం మీ ముందు ఉంది. మీరు అద్దం ముందు చాలా స్టైల్గా కూర్చుని అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. అసలు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు ఇంత ఫోటోజెనిక్గా ఉంటారని మీరు కూడా ఊహించలేదు. అద్దంలో కనిపిస్తున్నారు. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు మీ చుట్టూ ఒక పింక్ కలర్ వెలుగుతున్నట్టు భావించండి. పింక్ కలర్ వెలుగుని మనం రెగ్యులేట్ చేస్తే పెంచాలనుకుంటే పెంచవచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు. అలా మీ పింక్ కలర్ ఆటోమేటిక్గా మీ ఆలోచనలకు కనెక్ట్ అయి ఉంటుంది. మీరు చేసే ఆలోచన ఎంత పాజిటివ్ అయితే ఆ రంగు, ఆ వెలుగు పెరుగుతూ ఉంటుంది. థింక్ అబౌట్ యువర్ బెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ యాంకరింగ్. మీరు చేసిన అద్భుతంగా మీకు పేరు తెచ్చిపెట్టిన గుర్తింపు వచ్చిన ఎపిసోడ్స్ని గుర్తుకు తెచ్చుకోండి. మీ గెస్ట్ని గుర్తుకు తెచ్చుకోండి. ఇది సక్సెస్ అయిన తర్వాత మీకు గుర్తింపు వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తించిన వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటూ చెప్పిన మాటలు, ఆ రోజు ఏమన్నారో, ఆ ఎపిసోడ్ ఎందుకు అంత బాగా నచ్చిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ గెస్ట్ మళ్ళీ మీతోనే ఇంకో ఎపిసోడ్ చేస్తాం అని చెయ్యాలి అన్న ఆ కోరిక మీరు విన్నప్పుడు మీరు ఎంత సంతోషించారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఊహించని ఒక అప్రిసియేషన్, ఎప్పుడూ ఊహించలేదు, ఆ అప్రిసియేషన్ని మర్చిపోలేదు. ఆ అప్రిసియేషన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు గుర్తుకు తెచ్చుకునే కొత్త విషయాలు మీ వెనకాల ఆ పింక్ కలర్ వెలుగును ఇంకా పెంచుతున్నాయి, ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ ఎపిసోడ్ని చేయాలని అనుకుంటున్నారు. మీరు చేయగలరని మీ మీద ఓ బాధ్యతను పెట్టి కొత్త గెస్ట్ని మీ చేతికి ఇస్తున్నారు. ఇప్పుడు ఊహించండి, మీరు ఎలా అయితే గతంలో మంచి పేరు తెచ్చుకున్నారో, మీ ఎపిసోడ్ అందరి గుర్తింపు పొందిందో, ఖచ్చితంగా అలాంటి గుర్తింపు పొందగలరు మీరు. మీకు ఆ శక్తి, సామర్థ్యం, సత్తా ఉన్నాయి. కొత్త ఎపిసోడ్ అయినా, కొత్త గెస్ట్ అయినా, కొత్త టాపిక్ అయినా సరే మీరు ఆ స్థాయిని మీరు పొందగలరు, అలాగే సాధించగలరు. జస్ట్ ఇమాజిన్ యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. చేయగలనన్న నమ్మకం మీకు పెరుగుతోంది. మీ వెనకాల ఆ వెలుగును పెంచండి. మీ చుట్టూ ఒక గ్లోని, ఆరా లాంటి పింక్ కలర్ గ్లోని పెంచండి. మీ మనసులో మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ ఆ వెలుగు పెరుగుతూ ఉంటుంది. ఇమాజిన్ ఇట్ ఈస్ జస్ట్ గ్లోయింగ్. పింక్ కలర్ మధ్యలో మీ బొమ్మ, మీ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. వెనకాల విపరీతమైన వెలుగుతో మీ ప్రతిబింబాన్ని ఇంకా అందంగా చూపిస్తుంది అద్దం. ఎస్, ఎలాగైనా చేయగలం. మీరు గతంలో ఎపిసోడ్లు మొదలుపెట్టినప్పుడు కూడా కాస్త తటపటాయించే మొదలుపెట్టినా అవన్నీ అద్భుతంగా సాగాయి, మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు కూడా అలాగే సాధించగలరు.
ఎస్, యూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీరు అనుకున్నది సాధించగలరని నమ్మండి. స్లోలీ మీరు ఆ అద్దం ముందు నుంచి మెల్లిగా బయటకు వస్తున్నారు. మీతో పాటు ఆ వెలుగు కూడా బయటకు వస్తుంది. 5, 4. Now you are completely confident. You are just standing up there. 3. లేచి నడుచుకుంటూ వస్తూ ఉంటే మీకు తెలుస్తోంది మీ చుట్టూ వెలుగు కూడా మీతో పాటు వస్తున్నట్టు. 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరవండి. అరే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీ బాడీ లాంగ్వేజ్లో కూడా డిఫరెన్స్. ఇటువంటి మాటల్లో చెప్పలేం. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాన్ఫిడెన్స్ ఏంటి అనేది. మీరు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో నాకు తెలియదు, కానీ నా ట్రెండింగ్ వచ్చిన ఫస్ట్ వీడియో చేసిన డ్రెస్ నేను ఇదే. ఆ రోజు నేను వేసుకునే డ్రెస్ ఇదే. నాకు ఇది అలా సెంటిమెంట్గా కూడా ఉంది. అండ్ దాంతోపాటు నిజంగానే నేను ఒక బిజినెస్ గెస్ట్ని వాళ్ళ కొత్త గెస్ట్ని చేయబోతున్నాను. నాకు అది ఫస్ట్ టైం. అదే నేను షాక్ అయ్యాను. నేను అదే ఆలోచిస్తూ ఉన్నా. నేను సడన్గా టర్న్ అవుతున్నాను, నేను హ్యాండిల్ చేయగలను. మీకు తెలియదు. ఎస్, అదే అనుకున్నాను ఎలా అసలు అని. వండర్ఫుల్ సార్, అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది మీకు నిజ జీవితంలో నిజంగా ఉపయోగపడబోతుంది. ఎస్, ట్రూ. పిల్లలు కూడా చాలామందికి తెలియదు ఏం చేస్తే మనం స్ట్రాంగ్ అవుతాం, ఏం చేస్తే మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందనే విషయం తెలియదు. పక్కనంతా సపోర్ట్ ఉన్నట్టే ఉంటుంది, బట్ మన ఆత్మవిశ్వాసం ఎక్కడో తగ్గుతూ ఉంటుంది. అండ్ అంతగా మనం ఎక్కడ కాన్ఫిడెంట్గా ఉండలేము. దానికి సరైన పెద్ద కారణం కూడా ఉండదు, చెప్పలేము. నువ్వు చేయగలవు కదా అని ప్రతి ఒక్కరు అంటుంటారు, కానీ మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. మీకు ఈ ఎక్సర్సైజ్ తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగినట్టు అనిపిస్తుంది షూర్గా. ఫిజికల్గా మెంటల్గా కూడా. సో ఫిజికల్లీ యూ హ్యావ్ షోన్ ఇట్. మీరు చూపించారు అసలు. అవునా? ఓకే. సో దెన్ ఇప్పుడు ఆ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ విజువలైజేషన్ ఎక్సర్సైజ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సార్. అండ్ దాని ఫలితాల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. నేను ఇంకా అటువైపు మాట్లాడడం కూడా మాట్లాడలేదు. ఇది అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆయనకే కాల్ చేద్దాము అనే దాంట్లో ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుసో తెలియకో బట్ ఫస్ట్ నాకు ఇది హెల్ప్ అయిందనే చెప్పుకోవచ్చు. పిల్లలకి సంబంధించి పేరెంట్స్ కనుక మన ఈ ఎపిసోడ్ చూస్తే, మా పిల్లల్లో మేము ఈ గ్యాప్ చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఈ విషయాల్లోనే కాన్ఫిడెంట్గా ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళలో వాళ్ళు తగ్గించేసుకుంటూ ఉన్నారని అనుకుంటే మన క్లాస్కి జాయిన్ అవ్వాలంటే ఏ విధంగా అంటారు? అండ్ పర్సనల్ అపాయింట్మెంట్ కూడా అవకాశం ఉందా? అంటే మనం క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్లో ముఖ్యంగా చిల్డ్రన్ వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచుకుంటే, వాళ్ళు తీసుకునే నిర్ణయాల తర్వాత భవిష్యత్తులో ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు గతంలో వాళ్ళ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకొని ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. చాలామంది వాళ్ళకి సత్తా ఉన్నా ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం. మన ప్రోగ్రాం ఖచ్చితంగా వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది, కొన్ని విషయాల పట్ల క్లారిటీ తీసుకొస్తాం, కొన్ని ప్రాక్టీసెస్ ఎలా చేయాలని ఇట్లాంటి టెక్నిక్స్ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. ఈ టెక్నిక్స్ ద్వారా ఖచ్చితంగా ఈ అటెండ్ అయ్యే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని జాయిన్ చేసే ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ని మెజర్ చేయరండి. జాయిన్ అయిపోయి కోర్స్ అయిపోయిన తర్వాత 5 రోజుల కోర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కాన్ఫిడెన్స్లో తేడాను చూస్తారు. సో మనం డిసెంబర్ 16వ తారీఖు. నా రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ కూడా అటెండ్ అవుతే మంచిదని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఫీడ్బ్యాక్ వీడియోస్ నేను స్వయంగా చూసినవి ఉన్నాయి, కొంతమంది ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు. ఇది ఎందుకంటే పిల్లలు లేచినప్పటి నుంచి మా దగ్గరే ఉంటుంటారు కాబట్టి మేము జాయిన్ అవ్వడం వల్ల హెల్ప్ అవుతుందని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎన్రోల్స్ మనం తీసుకోవచ్చు అంట మా ఎంక్వైరీస్ వస్తాయి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే పిల్లల్ని డెవలప్ చేయాలని, మంచి పౌరులుగా మంచి స్టూడెంట్స్గా తీర్చిదిద్దాలని ప్రతి టీచర్ ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళ ప్రయత్నానికి ఇలాంటి టెక్నిక్స్ తోడైతే వాళ్ళ ప్రయత్నానికి అద్భుతమైన ఫలితాలు, డబల్ రిజల్ట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ పొందడం కోసం ఇలాంటి టెక్నిక్స్ టీచర్స్ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత డిసెంబర్ 16వ తారీఖు ఈ క్లాస్కి కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ స్కూల్స్లో ఎవరైనా టీచర్స్ మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తే
మీ స్కూల్ పర్ఫార్మెన్సెస్ పిల్లలకు సంబంధించి ఒకసారి విజువలైజేషన్ క్లాస్ కనుక తీసుకోవాలి అనుకుంటే రామ్ గారు అవైలబుల్గా ఉంటారు. అది ఏ ఏరియా అయినా సరే ఖచ్చితంగా ట్రావెల్ చేసి ఒక 1 డే స్పెండ్ చేసి మీ పిల్లలకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఎంక్వైరీ చేయాలి అనుకున్నా లేదా ఆన్లైన్లో సెషన్ తీసుకోవాలి అనుకున్నా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా రామ్ గారు అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి టీం మీకు పూర్తి వివరాలు